అఖిలపక్ష ఐక్యవేదిక మరియు వివిధ పార్టీల నాయకులు ఇక్కడికి వచ్చి సమస్యను వెలుబుచ్చుతున్నారు. దానిలో భాగంగా వనపర్తిలో రోడ్డు వైండింగ్ గత 7 నెలల నుంచి ఆగిపోయింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరు కింద పడి ఇక రామరాజేశ్వరం నుండి పోయే రోడ్లో ఆటోలు కానీ బండ్లు కానీ కింద పడి కాలు కొట్టుకున్న సందర్భాలు ప్రజలు చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన మాటలు విన్నాము. కనుక ఈ సందర్భంగా ఏం చెప్తున్నాం అంటే అందరం వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలి, ప్రజల ఇబ్బందులు తొలగించాలి. మాకు ఏమి వద్దు, ప్రజల ఇబ్బందులు ఈరోజు పడుతున్న ఇబ్బందులన్నీ అంటే తొలగించాలని చెప్తూ మేము ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళం ప్రజల విజ్ఞప్తికి వచ్చాము. ఈ సందర్భంగా మానిటరింగ్ సభ్యులు ఎస్సీ మానిటరింగ్ సభ్యులు నాగరాజు గారు, సిపిఐ సభ్యులు మన సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ గారు, గంధం సుమన్ గారు ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు అనేది కాదు. గత ప్రభుత్వంలో 50 కోట్లు ఉన్నవి, అయితే ఇవి రిటర్న్ పంపించి మళ్ళీ మొన్న 86 కోట్లు వచ్చినవి. అయితే అవి ఇదివరకు ఇంకా ఏదనేది మొన్న అడిగితే ఇది ఏమి మన ఎలక్షన్ల కోడ్ అది ఉంది, ఎలక్షన్ల కోడ్ అయిపోయినాక చేస్తామని అంటున్నారు. అదే ఇది యూకో బ్యాంక్ అన్ని డేంజర్ ఉంది ఇది. ఎందుకంటే ఇక బండ్లు కింద పడుతున్నాయి, మా మనుషులుగా దెబ్బలు తగులుతున్నాయి, చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. ఇది ఒక్కటన్నా రామరాజు కాడ నుంచి పాత యూకో బ్యాంక్ వరకు ఈ రోడ్డు కటింగ్ రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఎప్పుడే కానీ ప్రభుత్వంలో ఒక పని స్టార్ట్ అయితే దాని టెండర్ అయితే ఏ పైసలు వాపస్ పోవు. అంటే ప్రభుత్వం మారితే జీవో నెంబరు బై నెంబర్ వేసి మళ్ళీ పంపుతారు. కనుక పనులు స్టార్ట్ అయినాయి, సగం పనులైన దాన్ని ఎవరు ఆపనిక లేదు. అఖిలపక్ష ఐక్యవేదిక మరియు వివిధ పార్టీల నాయకులు ఇక్కడికి వచ్చి సమస్యను వెలుబుచ్చుతున్నారు. దానిలో భాగంగా వనపర్తిలో రోడ్డు వైండింగ్ గత 7 నెలల నుంచి ఆగిపోయింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరు కింద పడి ఇక రామరాజేశ్వరం నుండి పోయే రోడ్లో ఆటోలు కానీ బండ్లు కానీ కింద పడి కాలు కొట్టుకున్న సందర్భాలు ప్రజలు చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన మాటలు విన్నాము. కనుక ఈ సందర్భంగా ఏం చెప్తున్నాం అంటే అందరం వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలి, ప్రజల ఇబ్బందులు తొలగించాలి. మాకు ఏమి వద్దు, ప్రజల ఇబ్బందులు ఈరోజు పడుతున్న ఇబ్బందులన్నీ అంటే తొలగించాలని చెప్తూ మేము ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళం ప్రజల విజ్ఞప్తికి వచ్చాము. ఈ సందర్భంగా మానిటరింగ్ సభ్యులు ఎస్సీ మానిటరింగ్ సభ్యులు నాగరాజు గారు, సిపిఐ సభ్యులు మన సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ గారు, గంధం సుమన్ గారు